సాక్ష్యం ఇస్తుంది. తన పేరు ఎస్తేరు. తను విజయవాడ ప్రాంతం నుంచి వచ్చింది. తను దైవజనుడిని లైవ్ ద్వారా వెంబడిస్తుంది సహోదరి. గడిచిన దినాల్లో తన బిడ్డ విగ్రహారాధికుడు. ఊరేగింపులో తను కూడా పాలిభాగస్తుడై ఊరేగింపులో వెళుతుండగా అక్కడున్న టెన్నర్ ఏదైతే ఉందో ఒంటి మీద పడిపోయి పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. అది అగ్ని ప్రమాదానికి గురైపోయి ఒళ్ళంతా కాలిపోయి చివరికి హాస్పిటల్కి తీసుకొని వెళితే డాక్టర్లు తేల్చి చెప్పింది ఏంటంటే 1 నెల హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, మేము కూడా చెప్పలేం బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు. దాదాపు ఇంచుమించు ఒక 10 లక్షలు ఖర్చు అవుతుందని కూడా డాక్టర్లు చెప్పారు. తన ఇంట్లో తను మాత్రమే యేసు ప్రభుని తెలుసుకొని రక్షింపబడ్డది. సహోదరి ప్రార్థన చేసింది, దేవా ఆ బిడ్డ రక్షింపబడాలి ప్రభువా, ఆ బిడ్డ సజీవ లెక్కలో ఉండాలి ప్రభువా, సజీవ లెక్కలో ఉండి తను రక్షింపబడాలి ప్రభు అని తను ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు ఆలకించి ఏ డాక్టర్లు అయితే చచ్చిపోతారని చెప్పారో ఈరోజు ఆ బిడ్డ సజీవ లెక్కలో ఉన్నాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తను సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.